నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మధుయాష్ కి ఉన్నారు. మధుయాష్ గారు, కంగ్రాచులేషన్స్. ముందుగా ఏఐసిసి సెక్రటరీగా మిమ్మల్ని రాహుల్ గాంధీ ఎన్నుకున్నారు, తర్వాత కర్ణాటక కూడా బాధ్యతలు అప్పగించారు. సో ఇక పూర్తిగా జాతీయ స్థాయి కాంగ్రెస్ రాజకీయాల్లో మునిగిపోతారా? ముందుగా థ్యాంక్ యూ రిషి. ఐఎమ్ హ్యాపీ అండ్ ఆనర్డ్. మొట్టమొదటి షో కూడా మీతో ఎన్టీవీ ద్వారా రిషి షోలో పాల్గొనడం కూడా. సో తద్వారా ఈ కొంచెం వచ్చిన పదవి బాధ్యతలు, టాస్క్స్ అండ్ ఛాలెంజెస్ కూడా తెలియపరచడం కూడా వీలుంటుంది. రాహుల్ గాంధీ గారు కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు కర్ణాటక ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ స్టేట్. దేశంలో ఇప్పుడు ఉన్న పెద్ద రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారం ఉన్న దాంట్లో కర్ణాటక ముఖ్యం. సో కర్ణాటక రేపు సంవత్సరం లోపలే ఎన్నికలు రాబోతున్నాయి. గత 2013లో జరిగినప్పుడు నేను ఐ వాజ్ ఇన్ఛార్జ్ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్కి. సో నౌ ఇప్పుడు స్టేట్ ఇన్ఛార్జ్గా. సో ఇట్స్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ప్లస్ అట్ ది సేమ్ టైం తెలంగాణ కూడా దగ్గర ఉంటాం. ఇటు సొంత జిల్లాను ప్లస్ రాష్ట్రాన్ని కూడా చూసుకుంటూ అక్కడ పనిచేయడానికి వీలవుతుంది. కానీ ఉప ఎన్నికకి, రేపు రాబోయే ఎన్నికకి పోల్చకూడదని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా కర్ణాటక మా ఖాతాలోనే వేసుకుంటామని చెప్తున్నారు. వరుసగా ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి. బట్ స్టిల్ యు ఆర్ కాన్ఫిడెంట్? బీజేపీ భారతీయ జూటా పార్టీ. సో వాళ్ళకి గతంలో కూడా చెప్తా ఉంటుంటిని, అంటే వాళ్ళకి అనుకూలంగా వస్తేనేమో గెలిచిపోతున్నాం అంటారు. సో ఉప ఎన్నికలు ఎందుకు, దాని గురించి ఎందుకు వాళ్ళు సీరియస్ తీసుకోకూడదు? మొన్నటి ఎన్నికలలో గతంలో వాళ్ళు యడ్యూరప్పని ఏ అవినీతి కారణాలపైన తీసేసిన యడ్యూరప్పనే ఇవాళ ప్రధానమంత్రి అవినీతి నిర్మిస్తానని మాట్లాడతాడు, ట్రాన్స్పరెన్సీ అని అంటాడు. ఎందుకు మళ్ళీ యడ్యూరప్పని తీసుకొచ్చి పెట్టినాడు? యడ్యూరప్ప తీసుకొచ్చి పెట్టినాక ఇప్పుడు ఎందుకు 2 బై ఎలక్షన్స్ లో మార్పు వచ్చింది? కాంగ్రెస్ ఎట్లా గెలవగలిగింది? సో ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రతికూలం వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో మొన్న ఉప ఎన్నికలు పర్సెప్షన్ మార్చింది మొత్తం కర్ణాటకలో. కర్ణాటకలో బీజేపీని ఇంకా మతతత్వ పార్టీగా చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీగా చూసే ప్రజలు ఎక్కువగా ఉన్నారంటారా కర్ణాటకలో? వాలంటైన్ డే పైన కానీ లేక కౌ దీనిపైన కానీ మతతత్వ శక్తులు ప్రేరేపిస్తున్నాయి లేక ప్రచురెళ్ళిపోతున్నాయి అనేది కర్ణాటకలో కనబడతా ఉంది. తర్వాత వచ్చిన యూపీలో కానీ, గుజ్జర్స్కి జాట్స్కి ఇచ్చిన హర్యానాలో కానీ, గుజ్జర్స్కి రాజస్థాన్ ఇచ్చినా కూడా, మొన్న రీసెంట్గా పటేల్స్కి గుజరాత్ ఇస్తే కూడా కొట్టేయడం జరిగినది. సో ఇవన్నీ అసలు అడగాల్సింది అంటే ఏ విధంగా నీ సుప్రీంకోర్టు ఆ వ్యూ ఉన్నప్పుడు నీ దగ్గర ప్లాన్ ఏంటి, ఏ విధంగా అండర్స్టాండింగ్ అంటున్నారు మధుయాష్ గారు. అండర్స్టాండ్ ఎందుకు అంటున్నా అంటే, టీఆర్ఎస్ పార్టీ తెలిసి కూడా ఇవాళ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, రాబందుల సమితి ఎందుకు చెప్తున్నానంటే, ఇదే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే, షెడ్యూల్ 9లో పెట్టకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తానంటాడు. సుప్రీంకోర్టు ఇదే నీతి మాలి వేరే మిగతా పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రిని కూడా చేసినప్పుడు, ఇదే ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్తే గౌరవ సుప్రీంకోర్టు స్పీకర్ కి నోటీస్ ఇవ్వలేమని చెప్పింది. స్పీకర్ ని ఎట్ ద మోస్ట్ దే కెన్ ఆస్క్ హిమ్ టు టేక్ ఎ డిసిషన్, కానీ దే కెనాట్ డైరెక్ట్. సుప్రీంకోర్టుకి ఎక్కడ అధికారం ఉంది? పార్లమెంటుని డైరెక్ట్ చేస్తూ ఇది షెడ్యూల్ 9లో పెట్టండి ఆమోదించేసే అధికారమే లేదు. అవన్నీ తెలిసి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ బీజేపీ వాళ్ళేమో రాష్ట్ర మొత్తంలో మతపరంగా రిజర్వేషన్స్ ఇవ్వడానికి లేదు, ముస్లింస్కి రిజర్వేషన్ ఇవ్వలేదని ఆపుతాం అంటాడు. అదే ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు ఏమో యూపీకి వెళ్ళి యూపీలో బీసీబీలో ఉన్న ముస్లిం పేదవాళ్ళను కూడా చేర్చడానికి అభ్యంతరం లేదంటాడు. సో ఇది కనబడట్లేదు వీళ్ళ స్పష్టంగా వీళ్ళ ద్వంద్వ వైఖరి. కానీ మీరు ఎట్లా రాహుల్ గాంధీ కోటరీలో కీలక సభ్యుడిగా మారడానికి అవకాశం ఎట్లా వచ్చింది? లేకపోతే మీ బలాలు ఏంటి? ఎట్లా కుదిరింది? రాహుల్ గాంధీ తోటి మొదటి నుంచి 2004 నుంచి నేను ఎన్నికైనప్పుడు అతను కూడా అప్పుడు సేమ్ ఫస్ట్ టైం ఎంపీ అయినాడు. సో యూఎస్ బ్యాక్గ్రౌండ్, రాహుల్ గాంధీ కూడా యూఎస్లో చదువుకున్నారు, హార్వర్డ్ యూనివర్సిటీ గిట. రాహుల్ గాంధీ నాకన్నా అంటే చాలా జూనియర్ ఏజ్ వైజ్ చూస్తున్నాడు. నేను 90s లో చదువుకున్నాడు, అప్పుడు 89కి వెళ్ళడం జరిగింది. సో తర్వాత క్రమంలో వచ్చినప్పుడు అంటే 2004లో ఎంపీ అయినప్పుడు రాహుల్ గాంధీ గారు పక్కన బెంచ్ మేట్స్ అన్నట్టు సందీప్ దీక్షిత్, తర్వాత నా సీట్ ఉంటుంది. సో అక్కడ పరిచయం కానీ మాట్లాడడం కానీ, వేరియస్ విషయాలపైన మాట్లాడడం కానీ, సో వేరియస్ ఇష్యూస్ పైన పార్టీ పైన మాట్లాడినప్పుడు ఆయన నా పైన మమకారం లేక ప్రేమ ఎందుకనంటే, యువర్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, సో యువర్ డీసెంట్ గాయ్, సో దట్స్ వై లైక్ ఇట్ అని చెప్తాడు. సో ఇవాళ మధుయాష్ కి తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు ఉపయోగపడతారు కాంగ్రెస్ పార్టీకి? రాహుల్ గాంధీ చూసేది కూడా ఒకటి ఋషి, ఈ లుక్స్ ఆఫ్టర్ లాస్ట్ 10 years బ్యాక్గ్రౌండ్ లో ఏ నాయకుడు ఎంత నిజాయితీగా పనిచేసినాడు, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా 10 సంవత్సరాల పార్లమెంటు రూలింగ్ పార్టీ ఎంపీ ఉండి మచ్చలేని రాజకీయ నాయకత్వం నడుపుతున్నప్పుడు అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. 2 సార్లు మిమ్మల్ని ఎంపీ చేసిన అదే ప్రజలు 2014 మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? నమ్మకం కోల్పోయారంటారు, విశ్వాసం అన్న కోల్పోయారంటారు? బిట్ సర్ప్రైజ్ గా ఒక సెకండ్ సర్ప్రైజ్ అనిపించిన రిషి. అప్పుడు ఆ రోజు 2014లో తెలంగాణ, 2009లో తెలంగాణనే నా శ్వాస నా ధ్యాస, అది కాంగ్రెస్ తోనే సాధ్యం, అందుకే మరొకసారి మేము ఓటు అడుగుతున్నప్పుడు
6 నా ఎమ్మెల్యేలను ఓడగొట్టి అందులో పిసిసి ప్రెసిడెంట్, 2 మంత్రులు, స్పీకర్ ఓడగొట్టి నన్ను గెలిపించినాడు. అంటే తెలంగాణ సాధించడానికి గెలిపించినప్పుడు 2009 నుంచి 14లో నా యొక్క పోరాటం కూడా చూసినారు. కానీ తెలంగాణ వచ్చినాక ఏమైందంటే ఈ తెలంగాణకి పోరాడిన సంఘాలన్నీ కూడా లేక ప్రజలు కూడా తెలంగాణతో వచ్చింది కానీ మాకేంటి అని అన్నప్పుడు ఈ చంద్రశేఖరరావు గారు మాటకారే కాకుండా అబద్ధాలు చెప్పడంలో అద్భుతంగా అబద్ధాలని అతికించినట్టుగా చెప్పడంలో గొప్ప నేర్పరి. ఓడిపోవడం అయితే కవిత చేతిలో ఓడిపోవడం మరింత బాధ కలిగించింది. నాట్ ఎట్ ఆల్. కవిత కానీ కేసీఆర్ కానీ ఇంకెవరున్నా నాకు అది ఇబ్బందిలే. నేను ఓడిపోయినందుకు ఒక్కరోజు ఒక్క క్షణం కూడా బాధపడలే. లైఫ్ లాంగ్ మనం ఎంపీగా ఉండం కదా, ఉన్న కాలంలో ఏం చేసినాం అనేది. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఓడిపోయినప్పుడు కానీ అంతకన్నా ఇంకెక్కువ ఎంపీగా ఉన్నప్పటికన్నా ఎక్కువ కూడా ప్రేమగా చూస్తారు. నాకు అదే ఐ వండర్ దట్ ఎక్కడ మీ ఫెయిల్యూర్ అనుకోవాలా, సోనియా గాంధీ గారు ఫెయిల్యూర్ అనుకోవాలా, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అనుకోవాలా? మీ వాటర్ లేదు, 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో యాంటీ ఇన్కంబెన్సే కాకుండా 4 సంవత్సరాలప్పుడు కంప్లీట్ పరిపాలన స్తంభించిపోయింది తెలంగాణలో. సో నేను తెలుగు మనం అంటే రాష్ట్రం విడిపోయినాక కలిసి ఉండాల్సి ఉంటుంది. ప్రాంతంగా విడిపోతున్నాం, ప్రజలకు కలిసి ఉండాలని చెప్పా. పాలించిన పాలకులు సమంగా పరిపాలించుంటే ఈ ఇబ్బంది రాకపోయేది, మనం పోరాటం కూడా చేసుకునే అవకాశమే రాకపోతుండే. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రాంతంగా విడిపోవాలని చెప్పినాను. ఇది నేను అన్నది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమోషనల్గా రెచ్చగొట్టి యువకులని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రేరేపించి ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు తారక రామారావు 12 కంపెనీలు పెట్టుకున్నాడు, వ్యాపారం చేసినాడు, టూలో డీలర్షిప్ తీసుకొచ్చారు. ప్రజలు ఆయన నమ్మారుగా, కేసీఆర్ ని టిఆర్ఎస్ నమ్మారుగా. ఎస్, నౌ వి ఆర్ కమింగ్ టు ద పాయింట్. ఎందుకు నమ్మినారంటే ఇతను ఇచ్చే హామీలు కానీ చేసినవన్నీ హామీలు ప్రజలు ఏమనుకున్నారంటే ఇతను ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఇవన్నీ ఎన్నో ఇంకా నీటి పంపకాలు, ఉద్యోగాల పంపకాలు ఇవన్నీ ఉన్నాయి, హైకోర్టు కాడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయలేదు కాబట్టి నన్ను గెలిపిస్తే నేను పోరాడతానని చెప్పినాడు. కానీ చెప్పినాక ఏమన్నాడు, విజయవాడకి వెళ్ళి రొయ్యల కూర తినేసి వచ్చి నువ్వుల సార్ దాగొచ్చి ఇదే హైకోర్టు గురించి మాట్లాడు. చనిపోయిన కుటుంబాలకు కనీసం ఇప్పటిదాకా ఆర్థిక సహాయం ఇవ్వలేరు, వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వలే. ఉస్మాన్ యూనివర్సిటీ దెబ్బలు తిన్న విద్యార్థులకేమో ఫీజులు కనీసం అసలు వసతులు లేవు. దెబ్బలు కొట్టిన పోలీసు వాళ్ళకి 1600 కోట్లు పెట్టి ఇన్నోవాలు 2 బెడ్రూమ్. ఈ విషయాలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళ ముందు ఎక్స్పోజ్ చేయడం అనే విషయంలో పక్కగా ఫెయిల్ అయింది కదా కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పుకోలేకపోవడం కానీ, లేక చాలా మంది నాయకులు ముఖ్యమంత్రినే కాకుండా లేక వేరియస్ కారణాలు వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ కారణం ఇప్పుడు మోదీ గారు 15 లక్షలు ప్రతి పౌరుడు అకౌంట్లో వేస్తారని చెప్పినాడు. లేక ఎమోషనల్ గా నేను కళ్ళెర్ర చేస్తున్న పాకిస్తాన్ పైన చెప్పి మాట్లాడినాడు. అక్కడ పాకిస్తాన్ సైనికులు చనిపోతా ఉంటే బిర్యానీ తింటూ మాట్లాడినాడు. ఇవాళ మోదీ చేసింది ఏంటి, షాల్లు ఇస్తున్నాడు, అతను తీసుకో. దర్ ఇస్ మోర్ నంబర్ ఆఫ్ సైనికులు చనిపోయారు ఇప్పుడు ఎన్డీఏ మోదీ ప్రభుత్వం వచ్చాక. పాకిస్తాన్ తోటి అతను మాట్లాడిన తీరు కానీ, లేకపోతే అతను బర్త్డేకి వెళ్ళి చేసుకున్న ప్రకటన కానీ, తర్వాత వచ్చిన పఠాన్ కోట్ కాడికి వెళ్ళి ఇద్దరు కూడా మోదీ కేసీఆర్ చోటా మోదీ, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా బడా మోదీ చోటా మోదీ. కనీసం రైతులు అత్యధిక రైతులు చనిపోయింది కూడా మెదక్ జిల్లాలో సిద్దిపేటలో ఒక మహిళ చనిపోతుంది. దానికి కూడా ఎందుకు కారణం కూడా ఉన్నాయి. అంటే చెప్తున్నారు రైతులు వాళ్ళే చనిపోయారా, ఎన్నాళ్ళ నుంచి లేని 3 ఏళ్లలోనే ఆపేయగలుగుతామా అని కూడా చెప్తున్నారు. సో నేను రాజకీయం రావడానికి కూడా మాచర్డి చనిపోయిన రైతులకు చెల్లించి ఒక ఎన్ఆర్ఐగా ఆర్థిక సహాయం అందించడం కాకుండా రాజకీయాలు రావడం జరిగినది. కానీ రైతులు గతంలో చనిపోయారు, ఇప్పుడు చనిపోయినాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 ఆదుకోవడమే కాకుండా ఉచిత కరెంట్ కాడికి వెళ్ళి మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడం కాడికి వెళ్ళి నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. నాతో మధుయాష్ ఉన్నారు. మధుయాష్ గారు, తెలంగాణ ఇచ్చి తప్పు చేసామన్న ఫీలింగ్ లో ఏమన్నా ఉన్నారా, అధిష్టానం ఏమన్నా? ఒక్క ప్రశ్న కూడా కానీ మీరు తెలంగాణ ఇస్తే గెలిచి వస్తామని చెప్పినారు, ఓడిపోయారని అనలే. వారి ముఖంలో ఎలాంటి నిరుత్సాహం లేకుండా. ఎందుకు మధుయాష్ గారు చాలా వార్తలు వచ్చాయి, రాహుల్ గాంధీ మీతో పాటు చాలా మందిని మీరు తప్పుదో పట్టించారన్నారని. అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. అసలు రాహుల్ గాంధీ తెలంగాణ వ్యతిరేకం అని చెప్పి కేఎస్ రావు కాడికి వెళ్ళి ఉండవేళ్ళనుకొని ఎంతో ప్రచారం చేశారు కదా. సో రాహుల్ గాంధీ నేను ఎప్పుడు ఎన్నిసార్లు మాట్లాడినాను, ఎట్లా మాట్లాడింది నాకు 2008 నుంచి కూడా నాకు తెలుసు. అసలు ఏమిటి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ఒక స్కేల్ మార్క్స్ చెప్పమంటే ఎక్కడుందని మీరు చెప్తారు? రేపు కేసీఆర్ని కానీ టీఆర్ఎస్ని కానీ ఢీ కొనడానికి ఎజెండా ఏమన్నా ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ చంద్రశేఖరరావు గారు మన అబద్ధాలతోటి అధికారానికి వస్తే ఒక్కటి అమలు కాకపోవడమే కాకుండా పేదవాళ్ళకి ఇల్లు నుంచి తోడుకొని ఇవాళ కాకతీయ చెరువులు కట్టినట్టున్నాడు. గద్దర్ పాట పాడుతూ మన అడిగినాడు, చెరువును కాకతీయ చెరువులు నీళ్లు తెస్తానంటున్నావు, చెరువులు పూడికలు తీసి, కానీ చెరువుల కింద భూములు ఎవరివి? ఒక దళితునికి భూమి ఇచ్చినవా? అది కూడా ఇతను దొర వాళ్ళని ఊర్లకెళ్ళి తరిమి కొట్టినప్పుడు ఏదైతే వదిలిపెట్టి పోయినారో దానికి 145 కోట్లు ఇచ్చి అది ఎక్వైర్ చేసుకుని. బట్టి మీకు ఎజెండా ఏం అక్కర్లేకపోయినా, కలిసికట్టుగా పని చేయకపోయినా ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ ని గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు. మనం కష్టపడకుండా ఏది ప్రతిఫలం ఉండదు. కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోరాడాల. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నది.
ప్రజలు ఇవాళ గుర్తిస్తారు. మీరు ఖమ్మం జిల్లాని మిర్చి రైతులను చూస్తే, ఆదిలాబాద్లో అప్పుడు కాటన్ రైతులను చూసినా కూడా, మొన్న నేను సుదర్శన్ గారు పాదయాత్ర చేస్తే బోధనలో చెరుకు రైతుల గురించి, చెరుకు గురించి చేసినప్పుడు సోయా అంత తడిచిపోయి వాళ్ళకు ప్రకటన మటుకే చేస్తూ కనీసం సోయా అమ్ముతే కూడా డబ్బులు రాక మళ్ళీ పంట వేయాలంటే చేను తగలబెట్టాలి. మీరు కలిసికట్టుగా ఉన్నాం అంటున్నారు మధ్యాష్ గారు, కలిసికట్టుగా ఉన్నారా నిజంగానే? ఇవాళ బహిరంగ వేదికల మీద ఒకరినొకరు గుద్దుకునే కొట్టుకునే పరిస్థితికి రావాల్సిన అవసరం ఏంటి? బహిరంగంగానే స్టేజ్ల మీద నాకు చివరిలో అవకాశం ఇస్తారా అని మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేయడం ఏంటి? మన పార్టీలో ఎవరు లేరు, ఇంకో పార్టీ నుంచి మనకి బాహుబలి వస్తే గానీ పార్టీ పైకి రాదు అని మాట్లాడే మాటలు మీకు తెలియనివి కాదు. కలిసికట్టుగా కాన్ఫిడెంట్ గా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇది విచారకర సంఘటనలు అవన్నీ కూడా. అబ్సల్యూట్లీ ఐ డూ అగ్రీ విత్ యూ. ఇట్స్ సమ్ టైమ్ ఎంబరాసింగ్ కూడా కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ కార్యకర్తగా నాకు కానీ. ఇది కింద పనిచేసే కార్యకర్తలు నిరుత్సాహపరిచే ఘటనలు ఇవన్నీ కూడా. ఇట్లాంటివి జరగకూడదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ మీరు గమనిస్తే, ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒక వారి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కూడా వెళ్తే ఎందుకు వచ్చింది తను? వాడు వెళ్ళిపోమని చెప్పినట. అంటే మంత్రులు మాట్లాడడానికి కూడా అధికారం లేదు. ఇవాళ అసెంబ్లీ మీరు గమనిస్తే, ఇవాళ ఇంట్లో చూస్తాను 10 నిమిషాల్లో అసెంబ్లీని మూసేసి ఇంత ఘోరంగా అప్రజాస్వామికంగా గతంలో ఎప్పుడు జరగలే. ఇంత నిరంకుశతతో ఇట్లలాగా ప్రవర్తన చేయడం అనేది, లేక ఇప్పుడు కేంద్రం మీద గమనిస్తే కూడా ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టారో అద్వాని పైన కేసు తిరగదోడి మోదీ వాళ్ళని ఏ విధంగా చేస్తున్నది. ప్రజలు కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయినప్పుడు ముందుకొస్తాను మోడీ హవా తీసుకుని ముందుకొస్తాను బీజేపీని ఎందుకు ఒక చాయిస్ గా తీసుకోకూడదు? ఎందుకు తీసుకోరంటే, కాంగ్రెస్ పార్టీ మొన్న అన్లైక్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పైన ఒక కసి ఉంది, రాష్ట్రం విభజించింది కదా. కానీ తెలంగాణ ప్రాంతంలో ఆ వ్యతిరేకత లేదు. తెలంగాణలో ప్రతి గ్రామాన్ని నుంచి ఎవరిని కదిలించినా కూడా సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదు. జానారెడ్డి గారు బాహుబలి వస్తాడు అని చెప్పడమే మాకు పార్టీకి ఇప్పుడు కేసీఆర్ ఢీ కొట్టే నాయకుడు లేడు అని ఒప్పుకున్నట్టే. కరెక్టేనా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆ బాహుబలి ఎవరు? జానారెడ్డి గారు చెలోక్తులు విసురుతా ఉంటారు. బాహుబలి అనేది ఒక చెలోక్తిగా మాట్లాడాడు. జానారెడ్డి హిమ్సెల్ఫే సమర్థమైన వ్యక్తి. ఎన్టీఆర్ కాలంలో 6 పోర్ట్ఫోలియో పనిచేస్తున్న పాయింట్ ఏంటంటే, ఇవాళ కేసీఆర్ ని ఢీ కొట్టగల నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు? 10 మంది ఉన్నారు. అదే సమస్య. 10 మందిలో అందరూ నాయకత్వం కోరుకుని అందరూ ముఖ్యమంత్రి కుర్చీ కేసు చూస్తుంటే ఎవరు పని చేస్తారు? నేను కూడా ఉన్నాను. ఐ కెన్ టేక్ ఏ ఛాలెంజ్ అని కేసీఆర్ పైన. నా పైన ఒక మచ్చ లేదు. ఆయనకైనా ఎక్కువ తెలంగాణకు పోరాటం చేసిన అధికార పార్టీలు ఉంటూ వీళ్ళందరూ నోరు మూసుకొని ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళు కార్చుకుంటుంటే కాబట్టి నేను అసలు పోరాటం చేసినది. ఎరువులు ఇస్తాను ఉచితంగా అంటే అదేదో మాది కాపీ కొట్టేశారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం మొదలు పెట్టారు. రైతులకి ఎరువుల కొరకు డబ్బులు నగదు ఇవ్వాలనేది ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతిపాదన అది కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఏదైతే సబ్సిడీ మీకు తెలుసుగా, రైతుల ఎరువుల సబ్సిడీ భారతదేశంలో అత్యధిక కొన్ని లక్షల కోట్లు ఉంటుంది అది దేశం మొత్తంలో. దాన్ని తెలియట్లే. ఎట్లయితే మనం గ్యాస్ సబ్సిడీ తీసేసి నగదు డిపాజిట్ చేస్తున్నామో అట్లాగే ఎరువులను కూడా, ఎరువులకు ఇచ్చే సబ్సిడీని రైతులకు తెలియట్లే. ఆ డబ్బులని వాళ్ళ అకౌంట్ వేద్దామనేది అది కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధాన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఉన్న పథకం. ఆరోపణలన్నీ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో చేస్తోందా లేదా వేగ్గా చేస్తోందా? ఆధారాలు ఉంటే కనుక ఆధారాలు ఎందుకు పెట్టట్లేదు? మీకు అవకాశం ఉంది, కోర్టులకు వెళ్ళొచ్చు, కోర్టులు తలుపు తట్టచ్చు. పాయింట్ నెంబర్ ఎందుకు చేయట్లేదు? ఒకవేళ ఆధారాలతో కాకుండా ఆరోపిస్తే కనుక మీరు జైలుకి వెళ్లాల్సిన అవసరం వస్తుందని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి లా చదువుకోలే, నేను లాయర్ని. ఎన్టీవీ ద్వారా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రతి ఆధారంతో నిరూపిస్తాం. దమ్ము ఉంటే కేసులు పెట్టుకోమని చెప్పు. కోర్టులు ఆయన ఇచ్చిన ప్రతిదీ కోర్టు కొట్టేస్తా ఉన్నది. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం మీద ఇదిగో మేము పై చేసి సాధించగలిగాం ఈ 3 ఏళ్లలో అని ఆత్మవిశ్వాసంగా కాంగ్రెస్ పార్టీ ఉందా? ఆ రిపోర్ట్ జాతీయ పార్టీకి అందించగలిగి 200% ఉన్నది. వీళ్ళు చేసే ప్రతి అవినీతి బాగోతాల ఆధారాలు ఉన్నాయి. అవి బయట తీసుకొస్తాం. గతంలో పద్మాలయ అంటూ ఐఎంజీ భూములపైన వేసిన కేసులనే విత్డ్రా చేసుకుని ఎందుకు వాళ్ళతో లాలుచి పడ్డారు? ఎన్ కన్వెన్షన్ మీద కొట్టేస్తామని చెప్పి మాట్లాడి ఏ విధంగా లాలుచి పడి కొనసాగిస్తా ఉన్నారు? ఇవన్నీ మీరు గమనిస్తే వీళ్ళు ఎంత అవినీతిలో కూరుకుపోయినారు, ఎన్ని కోట్లు గడించినారు, అపార్ట్మెంట్కి వెళ్ళి విల్లాలకు ఎట్లొచ్చినాయి, డిస్ప్రపోర్షన్ అసెట్స్ ఏ విధంగా వచ్చినాయి, వీళ్ళ వ్యాపారాలు చేస్తున్న చీకటి వ్యాపారాలుగా అవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇదే అనుకూల సమయం కాబట్టి హరీష్ రావుని కాంగ్రెస్ ను తెచ్చుకుని లీడ్ చేసి రేపు ఎన్నికల్లో గెలవాలి. ఈ ప్లాన్ కొంతమంది బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు కుట్ర ఎన్టీవీ ద్వారా చెప్తాను. చెప్పండి. హరీష్ రావుకి కేసీఆర్ కి ఎలాంటి విభేదాలు, కేటీఆర్ కి గానీ, ఆయన కేటీఆర్ గా తారక రామారావు ఆయనకి హరీష్ రావుకి ఎలాంటి ఇబ్బందులు లేవు. రావులంతా ఒకటే. కవిత రావుకి, హరీష్ రావుకి, తారక రామారావుకి ఎలాంటి ఇబ్బంది లేదు. చంద్రశేఖర్ రావుకి ఎలాంటి ఇబ్బంది లేదు. తుమ్మల నాగేశ్వర రావుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవన్నీ ప్రజలకి ఏంటంటే
ఇప్పుడు వాళ్ళ ఈయన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రవర్తించే తీరును చూసి కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు నిరుత్సాహపడితే లేక మంత్రులు నిరుత్సాహపడితే ఇతరు హరీష్ రావు వచ్చి మాట్లాడతాడు, అట్లే మాట్లాడుతూ నేను కదా నేను చూసుకుంటా అంటాడు. అతను బయటికి వెళ్లకుండా మళ్ళీ అల్లుని దగ్గర ఉంటాడు. రాత్రికి అల్లుడు మామ ఇద్దరు మాట్లాడుకుంటారు. మామ ఇటు వచ్చిన నేనే అతను సంబంధించిన అంటాడు, మంచి పని చేసిన అల్లుడు అంటాడు, ఇద్దరు కలిసే ఉంటారు. ఎలాంటి విభేదాలు లేవు. ఇది మభ్య చేసే ప్రయత్నం. కాంగ్రెస్ కి కొంత అసంతృప్తికరమైన వార్తే కదా, అక్కడ వచ్చే క్రైసిస్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. కొట్టుకుపోతారు. అసలు ఎక్కడ ఈ వచ్చే ఎన్నికలు మీరు గమనించండి, అసలు అల్లుడు హరీష్ గెలుస్తాడా మామ గెలుస్తాడా అనేది సందేహం. ఇక్కడ వీళ్ళు చేసిన అవినీతి కానీ లేక ఒక్క హామీ నెరవేర్చకపోవడమే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇవాళ కోదండరాం సార్ ఉన్నాడు. ఏ విధంగా ప్రవర్తించడంతో అప్రజాస్వామికంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అవసరం వచ్చిందా? అతను బందిపోట తెలంగాణ ఉద్యమం చేసిన ఒక వ్యక్తి, నాకు పాఠాలు చెప్పిన వ్యక్తి, పొలిటికల్ సైన్స్ నేర్పించిన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించినాడు? అసలు ఇంత పెద్ద భారతదేశాన్ని రాహుల్ గాంధీ తన భుజాల మీద మోయగలరా? ఆ నమ్మకం ఆయన కలిగించగలుగుతున్నారు ప్రజలకి? గోవాలో ముఖ్యమంత్రి ఓడిపోయినాడు. మణిపూర్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారానికి వచ్చినది. దొంగచాటుగా వీళ్ళు బీజేపీ అక్కడికి వచ్చిన పక్కన తీస్తే మీరు 5 3 కాంగ్రెస్ రాగలిగినది. అది కూడా రాహుల్ గాంధీ గారు నాయకత్వం జరిగింది. కానీ మీడియాతో ఏ విధంగా ప్రచారం చేసినాడు? అసలు కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ నాయకత్వానికి ప్రొజెక్ట్ చేయకుండా పంజాబ్ గెలుపును కూడా చూపించకుండా, అక్కడ పంజాబ్లో గెలుస్తూనేమో కెప్టెన్ అమరేందర్ యొక్క విజయం, ఓడిపోతే రాహుల్ గాంధీది. ఎట్లా అవుతుంది? మన ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, కాకలు తిరిగిన నాయకులే ఇప్పుడు సీరియస్ గా ఆలోచించాలి, నాయకత్వ మార్పు గురించి ఆలోచించాలి. అంటే ఏంటి? పూర్తి స్థాయిలో రాహుల్ పగ్గాలు ఇవ్వాలి, సోనియా గాంధీని పక్కన పెట్టాలన్నా, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ గా ప్రియాంక గాంధీని తీసుకురావాలన్నా? సో ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని పనిచేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక విష ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో, బయట కూడా. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇవన్నీ గెలిచినా కూడా మీకు 2009లో రాహుల్ గాంధీ గారు అత్యధిక మీటింగ్స్ అటెండ్ చేసినాడు, అడ్రస్ చేసినాడు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేయలే, సోనియా గాంధీ గారు చేయలే. 2009లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారానికి వచ్చినది, కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. సో రాహుల్ గాంధీ చేసిన విజయాల గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఇక్కడ ఓడిపోయే వరకు రాహుల్ గాంధీ గురించి అంటారు. రాష్ట్రంలో సంయుక్త నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తారని బలంగా నమ్ముతున్నారు ఇవాళ అయితే మీరు? అవునా? నమ్మడమే కాకుండా డేటా ప్రకారం చెప్తాను. మీరు 2G స్కామ్ అంటూ, ఈ స్కామ్స్ అంటూ లక్షల కోట్లు అని చెప్పినారు. ఇవాళ 3 సంవత్సరాలు అయింది. ఒక్క పైసా ప్రభుత్వం రికవరీ చేసిందా? ఒక్కరిని అరెస్ట్ చేయగలిగినదా? చిక్కీ స్కామ్ మహారాష్ట్రలో కానీ, లేక రాజస్థాన్ జరిగిన ముఖ్యమంత్రి వ్యాపార లావాదేవీలు కానీ, లేక ఛత్తీస్గఢ్ జరిగిన బియ్యం స్కామ్స్ కానీ, ఇవన్నిటిపైన మాట్లాడాడు. సో ఇవాళ మోదీ గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవి కూడా ఎక్కడూ నెరవేర్చలే. యువతని ఒక 31% వరకు వాళ్ళ యువత బిలో 21 years ఉన్నారు. వారికి భారతదేశ చరిత్ర గురించి ఇంకా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఐఐటీస్ ఎట్లా వచ్చినాయి, ఈ ప్రాజెక్ట్స్ ఎట్లా వచ్చినాయి, ఈ కంట్రీ ఎట్లా డెవలప్ అయింది, ఎకనామిక్ లిబరేషన్ ఎట్లా జరిగింది, 18 yearsకి ఎట్లా ఓటక్కు వచ్చింది, మహిళలకు ఎట్లా ఓటక్కు 30% వచ్చింది, ఇవన్నీ రాజీవ్ గాంధీ సమయంలో జరిగినాయి. ఇవన్నీ మర్చిపోయి పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే లిబరలైజేషన్స్ జరిగింది. ఎవరు పోతుంటే వాళ్ళని బతిలాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా. రాహుల్ గాంధీ గారు ఒక రూల్ ఏంటంటే స్ట్రైట్ రూల్, పోయేవాడు పోని, ఉన్న వాళ్ళతో నడిపిస్తాం, కొత్త వాళ్ళు వస్తారు తీసుకొస్తారు, ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని పనిచేసే ప్రయత్నం రాహుల్ గాంధీ. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. నాతో మధుయాష్ కి ఉన్నారు. మధుయాష్ గారు, ఇప్పుడు కొన్ని బాధ్యతలు కొత్తగా భుజానికి ఎత్తుకున్నారు. రాహుల్ గాంధీ టీంలో లేదా కోటరీలో కీలక సభ్యుడు మీరు. మరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో? అబ్సల్యూట్లీ. నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేస్తున్నాను. నిజామాబాద్ నుంచి నమ్మకం ఉందా గెలుపు మీద? నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నా ప్రత్యర్థి ఆలోచించుకోవాలి నిజామాబాద్కి వెళ్ళి చేయాలా లేదా. అవునా? సో కవిత గారు గెలుపోవటం అనేది ఆలోచించుకోవాలి. కాంటెస్ట్ అక్కడ నిజామాబాద్కి వెళ్ళి చేయాలని వారు ఆలోచించుకోవాలి. నేనైతే నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేస్తాను. మధుయాష్ కి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమా అని ఈ మధ్య కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. అట్లాంటి వింటున్నారు మీరు? సో అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక ఆన్సర్ కదా, నిన్ననే వచ్చింది కదా, జాతీయ స్థాయి AICC సెక్రటరీ. అంటే అది వేరు. ఇప్పుడు ఇంకో ప్రమాదం ఉంది. పార్టీ పదవులు పెద్ద స్థాయిలో పదవులు వస్తే కనుక ఇక వాళ్ళ పార్టీ సేవకి అంకితం చేస్తారు, ఎన్నికలు దూరంగా పెట్టి అనేది కూడా ఉంది కదా. నన్ను ఎన్నుకున్న ప్రజలను, తెలంగాణ ప్రజలని మర్చిపోం. రెండో విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారం తీసుకురావడానికి కూడా తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ఒక సభ్యుడిగా నా యొక్క బాధ్యత కూడా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని, నా యొక్క తోడ్పాటుని, నా సహకారం నాకు అందిస్తూ వాళ్ళని ఏకం చేస్తూ నడిపించాల్సిన. పార్టీ పగ్గాలు మాకు అప్పగిస్తే అధికారంలో తీసుకొచ్చేస్తా ఉంటున్నారు. అట్లా మధుయాష్ కి కూడా పార్టీ పగ్గాలు తీసుకుని ఫైట్ చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా తెలంగాణ? నేను నిన్న కూడా రాహుల్ గాంధీతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వారు యువర్ asset to the party, you need to work for the party. So which responsibility you want అని అడిగినాడు. So I said you decide. State or states or international, whichever wing. But I said I am full time available to the party. ఇవాళ భార్య కూతురు, భార్య అక్కడ అమెరికాలో ఉన్నా కూడా డాక్టర్ ఒక పేరెంట్ అన్న వారితో ఉండాలి.
సో 2 daughters చదువుతారు అమెరికాలో. ఓకే. ఐ మేడ్ ఏ కాన్షియస్ డిసిషన్. 10 సంవత్సరాల యొక్క ప్రైమ్ టైంని రాజకీయాల్లో ప్రజా జీవితం కొరకు పెట్టినాను, ఒక వ్యాపార లావాదేవీ లేకుండా. 2014లో నేను అమెరికాకి వెళ్ళిపోయి నా లీగల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇంకా 10 million సంపాదించవచ్చు. కానీ ఐ లెఫ్ట్ దట్. అదంతా డబ్బులు కాదు ముఖ్యం, రాత్రి మళ్ళీ రొట్టె తినాల్సిందే కదా, బంగారు బిస్కెట్ తినం. స్టేట్ బ్యాంక్ నాట్ ఎట్ ఆల్ ఋషి. డబ్బులు సంపాదించుకుంటే అక్కడ లీగల్ గా ట్యాక్స్ పే చేసి నేను 4-5 million సంపాదిస్తాను అమెరికాలో. ఐ డోంట్ హ్యావ్ టు కమ్ అండ్ కరప్ట్ ఇక్కడ, దానికి అవసరమే లేదు. మై లైఫ్ స్టైల్ ఇస్ నాట్ చేంజ్డ్. నేను ఎంపీ ఉన్నా లేకపోయినా, అందుకే నాకు ఎంపీ లేనందుకు ఒక్క క్షణం బాధ లేదు. లేక నాకు ప్రజలలో అదే ప్రేమ అభిమానం ఇప్పుడు కూడా ఉంది, ఎక్కడ పోయినా గుర్తింపు ఉన్నది. ఈవెన్ అమెరికాకి వెళ్తే కూడా ఆ గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో గెలుస్తామని పోటీ చేయడమే కాకుండా, పోటీ చేయడం గెలిచి తీరుతామని నమ్మకం ఉంటుంది, గెలిచి తీరుతాను కూడా ఈసారి. ఎందుకంటే ఒక బాధ్యత ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా? పార్టీలో ఉన్న సీనియర్లని లేకపోతే జూనియర్ నాయకుల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? ఎందుకంటే సమన్వయ కమిటీ ఉందా, అసలు పనిచేస్తుందో లేదో? సమన్వయ కమిటీలో కూడా నేను మెంబర్నే. ఐఎమ్ టూ స్మాల్, ఐఎమ్ జస్ట్ 12 years వెళ్ళి ఇక్కడ రాజకీయాలు ఉన్నాను. నాకన్నా సీనియర్స్ జానారెడ్డి కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చాలా సీనియర్ నాయకులు, వాళ్ళందరూ కలపడానికి కొరకు మాకు కె రాజు లాంటి గారు ఒక నాయకత్వం కూడా చాలా ఉంది. మిగతా కేంద్ర ప్రభుత్వం నాయకత్వం కూడా ఉంటుంది. జనరల్ సెక్రటరీ కూడా ఇప్పుడు ఇతను ఉన్నాడు, మారొచ్చు, ఆల్రెడీ 3 years అయిపోయింది. సో రాహుల్ గాంధీ గారు ఒక కంటిన్యూయింగ్ అబ్జర్వేషన్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలపైన ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పైన. తెలంగాణ ఇస్ వన్ స్టేట్ వేర్ కాంగ్రెస్ హ్యాస్ 100% ఛాన్సెస్ టు కమ్ బ్యాక్ టు పవర్. చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తానికి మీ కాంట్రిబ్యూషన్ అయితే రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీలో పెరుగుతుంది తప్ప వేరే తెలంగాణ ప్రాంత బిడ్డగా, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తగా నా బాధ్యత ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం, ఉన్న నాయకత్వానికి నా సహాయ సహకారాలు అందించడం. జాతీయ స్థాయిలో పదవి వచ్చింది కదా అని చెప్పి జాతీయ స్థాయిలో కూడా నాకున్న బాధ్యతని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం, నాకున్న ఇంటర్నేషనల్ నేషనల్ అవగాహనతోటి ఇప్పుడు నూతన పద్ధతితోటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు మోదీ కానీ ఇటు కేసీఆర్ కానీ ప్రజల మనోభావాలతోటి సైకలాజికల్ గేమ్ ఆడుతూ ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళని ఎదుర్కోవడానికి కొరకు ఓల్డ్ పందాతోటి పనిచేయడం జరగదు. వీ హ్యావ్ టు బీట్ దెమ్ ఆన్ దేర్ ఓన్ గేమ్. దానికి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఐ విల్ వర్క్ ఫర్ ద పార్టీ టు బిల్డ్ అప్. కొత్త స్ట్రాటజీ తయారు చేయబోతున్నారు. నో, వాళ్ళ చెస్ లైక్ చెస్ గేమ్ ఋషి. ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ తోటి, చంద్రశేఖర్ రావు, మోదీ తోటి ఏంటంటే మనం ఒక పావు ముందు కదిలేటప్పుడు వీ హావ్ టు 10 times ఆలోచించాలి వాళ్ళు ఎక్కడ ఏ రూట్కి వెళ్ళి వచ్చి చేస్తారనేది. అది చేయకుండా మనం గుడ్డిగా పావు కదిలితే వాళ్ళు వచ్చి కొట్టేసే ప్రయత్నం చేస్తారు. అదే జరుగుతుంది. సో వీ నీడ్ టు హావ్ న్యూ థింకింగ్. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళని పెడుతూ జనరల్ సెక్రటరీగా, ప్లస్ ఇంకా సెక్రటరీస్ కూడా ప్రతి ఎలక్షన్ ఉన్న స్టేట్కి నలుగురు పెట్టడం కాకుండా ఆల్ కమిటీస్ మారుస్తూ కూడా ఈజ్ చేంజింగ్ ద ఎంటైర్ స్ట్రాటజీ. సో వీ హ్యావ్ టు ఫేస్ దిస్ న్యూ ఛాలెంజెస్. చూద్దాం మీ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. థాంక్యూ వెరీ మచ్. బికాజ్ వి హావ్ నిజాయితీ ఉంది కాబట్టి వర్కౌట్ అవుతుంది. ఇది మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోదీ యాష్కి పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.